వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ చర్య తీసుకోవాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 నెలల కిందట వర్షాకాల సమయంలో తాళ్ల చెరువు వాగు నుండి రాజనగరం చెరువు వరకు వరద ఉధృతంగా వచ్చే ప్రమాదం ఉందని, రామ టాకీస్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన కంప చెట్లు మట్టి దిబ్బలను హిటాచితో తొలగించాలని కమిషనర్ కు కోరగా ఎలాంటి స్పందన లేదన్నారు. భారీ వర్షం రావడంతో ప్రమాదం పొంచి ఉండగా కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన చెట్లు మట్టి దిబ్బలు తొలగించకపోవడంతో వరద నీరు వెళ్లడం లేదని సామాజిక సేవకులు అయిన సాగర్ స్నేక్స్ సొసైటీ కృష్ణసాగర్ బృందంతో కలిసి అత్యవసర పరిస్థితుల్లో చెట్లను తొలగించడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈరోజు వనపర్తి రామ టాకీస్ దగ్గర కోట్లాది రూపాయలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేసినప్పటికీ కూడా గత 2 నెలల కిందట కొత్తగా వచ్చిన ఇప్పుడు మున్సిపల్ గౌరవ కమిషనర్ గారికి స్వయంగా ఈ బ్రిడ్జి కింద వర్షాకాలం వస్తే ప్రమాదం ఉంది, వర్షాకాలము ప్రారంభమైంది, ఈ యొక్క తాళ్ల చెరువు నుంచి రాజనగరం చెరువు వరకు ఏదైతే కంప చెట్లు ఉన్నావో తొలగించాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మట్టి కుప్పలు ఉన్నాయి, నీళ్లు పోవడం ప్రాబ్లం అవుతాయి. గతంలో రామ టాకీస్, తర్వాత కమాన్ చౌరస్తా, తర్వాత అదేవిధంగా శంకర్గంజ్ అంతా మునిగిపోయింది. గతంలో కూడా 3 చనిపోయింది ఇక్కడ అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. నిజంగా కమిషనర్ గారి పైన చర్య తీసుకున్నాలే, చాలా నిర్లక్ష్యం వహించాడు కమిషనర్ గారు. కాబట్టి ఈరోజు బ్రిడ్జి కిందనే నీళ్లు పోతలేవు, ఆ బ్రిడ్జికి అడ్డంగా కంప చెట్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారి పైన, అధికారుల పైన కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీరు వాళ్ళ పైన చర్య తీసుకున్నారే. ఎందుకంటే కంప్లైంట్ చేసిన సంగతి కూడా ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారిని తీవ్రంగా నిర్లక్ష్యంగా వహించుడు. కలెక్టర్ గారు వారి పైన చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.